విచార సాగర్ రహస్య అనేది మరాఠీ గ్రంథం నుంచి మనకు ఈ చైతన్యం గురించి, వివిధమైన చైతన్యాల గురించి ఏదైతే చెప్పబడిందో అది నేను చదివి దాని అర్థాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీ దగ్గర అవి రెడీ అవైలబుల్ చూడగలుగుతారా? అది ఏదైతే పంపించాను నేను, జీవ బ్రహ్మైక్య సిద్ధి, జీవ బ్రహ్మైక్య సిద్ధి. జీవ బ్రహ్మైక్య సిద్ధిలో అదే మీరు దాంట్లో సెల్ ఉన్నది కదా, సెల్కి వెళ్ళి చూసుడు కష్టం. సెల్కి చెప్తాను, చదివి నేను దాని గురించి స్పష్టీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనకు ఈ చైతన్యం ఉన్న వినబడుతుందా క్లియర్గా? వినబడుతుంది. మనకు చైతన్యం అన్నది అది చాలా సూక్ష్మాతి సూక్ష్మము కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలంటే కష్టం. దాని కొరకు ఎగ్జాంపుల్ ఇచ్చి దాన్ని స్పష్టీకరణ చేస్తున్నారు. చైతన్యము సూక్ష్మాతి సూక్ష్మము, దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రకృతిలోని సూక్ష్మాతి సూక్ష్మమైన మహాకాశాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. మహాకాశాన్ని చైతన్యంగా తీసుకున్నారు. అయితే ఈ చైతన్యం అన్నయ్య ఏంటంటే కూటస్థ చైతన్యం అనే ఒకటి, 2 జీవ చైతన్యము, 3 ఈశ్వర చైతన్యము, 4 బ్రహ్మ చైతన్యం. అంటే ఇక్కడ కూటస్థ చైతన్యము, ఇక్కడ ఈ చైతన్యము 4 ప్రకారంగా చేసి చెప్తారు. ఈ చైతన్య స్వరూపాలు, వాటి భేదాలు దేనివల్ల అయితే ఏర్పడుతున్నాయో అది చాలా తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఆకాశం యొక్క 4 విధముల భేదము ఉదాహరణగా చెప్పినడల్లా చైతన్యం యొక్క 4 విధముల భేదము అర్థం కాగలదు. అంటే ఇది ఈ భేదాలు చైతన్యం గురించి జీవ చైతన్యం అని, ఈశ్వర చైతన్యం అని, బ్రహ్మ చైతన్యం అని, కూటస్థ చైతన్యం అని, దీన్ని భేదాలు తెలుసుకోవడం కష్టం కాబట్టి దాన్ని ఉదాహరణంగా ఆకాశాన్ని 4 విధాలుగా విభజించి చెప్తున్నారు. ఆకాశం 4 ప్రకారాలు ఏం చెప్పారంటే, ఒకటి ఘటాకాశం తీసుకున్నారు, కూటస్థ చైతన్యాన్ని ఘటాకాశంగా తీసుకున్నారు, జీవ చైతన్యాన్ని జలాకాశంగా తీసుకున్నారు, ఈశ్వర చైతన్యాన్ని మేఘాకాశంగా తీసుకున్నారు, బ్రహ్మ చైతన్యాన్ని మహాకాశం. అంటే దీంట్లో ఆకాశం అన్నది కామన్, ఆకాశం అన్నది చైతన్యం అన్నట్టు. ఇక్కడ ఒక్కొక్క ఘటాకాశ లక్షణం చెప్తున్నారు. ఘటాకాశ లక్షణం అంటే, ఘటాకాశం అంటే ఏంటి అంటే కుండలో ఎంత నీరు ఆక్రమించుకోగలుగుతుందో దాన్ని ఘటాకాశం అంటారు. అంటే ఆ కుండ లోపల ఎంతైతే నీరు పడుతుందో దాని వాల్యూమ్, దాన్ని ఎంతైతే నీరు ఆక్రమించుకుంటుందో, ఎంత అవకాశాన్ని ఇస్తుందో దాన్ని ఘటాకాశం అండి. ఈ క్లియర్ అయినా ఘటాకాశ లక్షణం అన్నది? ఓకే మా. జలాకాశం ఉన్న ఆకాశం అని అనొచ్చు కదన్న, ఘటంలో ఉన్న ఆకాశం, మళ్ళీ నీరు అని అనాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇక్కడ ముందు ఈ జలాకాశం లోపల నీరు వస్తుంది కాబట్టి అక్కడ నీరు అనేది చెప్పారు. అంటే నీరు అంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అక్కడ ఘటాకాశము ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, అక్కడ దాని వాల్యూమ్ మనము ఆకాశం తోటి స్పెసిఫై చేయలేము కదా. దాంట్లో ఎంతైతే ఆకాశం పడుతుందో, దాని స్పేస్ ఎంత అయితే ఉందో దాంట్లో అన్నది చేయడానికి నీరు ఎంత అయితే పడుతుందో, ఒక 10 లీటర్ల నీరు పట్టింది అనుకోండి, ఆ 10 లీటర్లు అనేది దాని వాల్యూమ్. సో అంత మేరకు ఆకాశం ఉంది అని అది స్పెసిఫై చేయడానికి
అట్లా తీసుకోవచ్చు. ఎంత అయితే నీరు పడుతుందో అన్నది దాని వాల్యూమ్ ని స్పెసిఫై చేయడానికి తీసుకోబడ్డది అక్కడ. అవును. తర్వాత జలాకాశం, ఘటాకాశం క్లియర్ అయింది కదా. అయితే ఘటాకాశము అది క్లియర్ ఉంది, కానీ ఈ ఘటాకాశము మనము జీవుడికి ఎట్లా అది చేస్తాము దాన్ని? అది మొదలు ఇవన్నీ ఆకాశాల గురించి వాటి డిఫైన్ చేసి తర్వాత మనం ఒక్కొక్కటి మనం తీసుకుందాం. జలాకాశం ఏం తీసుకున్నాడంటే జలాకాశం ఘటము అంటే బాడీగా తీసుకోవచ్చా? ఘటం అంటే ఇప్పుడు దాన్ని మనం ఘటాకాశం అంటే ఘటం అంటే బాడీగా తీసుకోవచ్చు, బాడీగా తీసుకోవచ్చు. స్థూల శరీరంగా తీసుకుంటే ఘటాన్ని మనం శరీరంగా తీసుకుంటే, స్థూల శరీరంగా తీసుకుంటే నడుస్తుంది. అది జలాకాశం అంటే ఏంటంటే కుండలోని ఆకాశం ప్లస్ కుండలో ఎంత నీరు పట్టుతుందో అంత నీరు ప్లస్ కుండలోని జలములో పడిన ఆకాశము నక్షత్రంతో కూడిన ప్రతిబింబం. అంటే దీంట్ లోపల జలాకాశాన్ని వాళ్ళు ఎట్లా తీసుకున్నారంటే ఆ కుండ లోపల ఉన్న ఆకాశం తీసుకున్నారు, ప్లస్ దాని లోపల నీరు తీసుకున్నారు. ఆ నీటి లోపల ఉన్న ఆ నీటి పాత్రలో ఉన్నది దానిలో పడిన ఆకాశం యొక్క ప్రతిబింబం. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే కుండలోని జలాకాశం అడగండి. నాకైతే అర్థమైతే ఘటాకాశానికి జలాకాశానికి మీరు అప్పుడు ఏం డిఫరెన్స్ ఉన్నట్టు? ఫస్ట్ ఘటాకాశం అన్నావు, తర్వాత జలాకాశం అంటున్నావు. జలాకాశంలో కూడా ఎంటీ కుండ, ఎంటీ పార్ట్ ఘటాకాశం. ఒక ఎంటీ పార్ట్ ఉంది, దాంట్లో వాటర్ లేదు. ఎంటీ పార్ట్ లో ఫిల్డ్ స్పేస్ ఏదైతే ఉందో ఆకాశం ఉందో అది ఘటాకాశం. కానీ జలాకాశంలో కొన్ని నీళ్లు పోసినాం, నీరుంది. సో కుండలో నీరు పోసినాం. సో ఎంటీ కుండ ఫస్ట్ది, కుండలో నీళ్లు పోసినాక సెకండ్ది. సో అది దీంట్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఏంటంటే కుండలోని ఆకాశం ప్లస్ కుండలో ఎంత నీరు పట్టుతుందో అంత నీరు అన్నాడు. అక్కడ ఏమైంది? కుండలో ఎంత నీరు పడుతుంది, ఎంత ఆకాశమో, కుండలో ఎంత ఆకాశమో అంత నీరు పడుతుంది కదా. అప్పుడు రెండింటికి ఏం తేడా అయింది? నీటిని అంతఃకరణం అనుకోవచ్చు. కుండలో ఆకాశం అన్నది జలంతో నిండి, జలం అంతా ఆక్రమించుకునే ఉంటది కదా ఆకాశం. కుండలోని జలంలో ఉన్న ఆకాశం కూడా జలాన్ని అంతా ఆక్రమించుకునే ఉంటది కదా. అంటే ఫుల్ నీరు పోయలేదు, సగం నీళ్లు పోసినారు అనుకోండి. పూర్తి నీరు పోసినా కానీ ఘటాకాశం జలాకాశం అంటే ఆ పూర్తి నీరు పోయకపోతే ఎంత నీరు ఉన్నదో అంత, అదే నీరున్నంత వరకు నీరు లేని మిగతా ఎంటీ స్పేస్ అంతా ఆకాశం అవుతుంది అప్పుడు. అవును, అట్లా తీసుకుంటే నీరు కానీ కుండలో ఎంత నీరు పడుతుందో అంత నీరు అంటే మొత్తం ఫుల్ నింపినట్టే అర్థం వస్తుంది అక్కడ. అంటే నీరు పూర్తి నింపుతున్నట్టే తీసుకోవాలి. నింపినాక ఎందుకంటే ఎక్కడ ఉంటుంది అప్పుడు? ఆకాశం దాంట్లో ఉంటది కదా, నీటిలో ఉంటుంది ఆకాశం. సరే అట్లా తీసుకుందాం. ఓకే, నీటిలో ఉన్న ఆకాశం. ఓకే, కుండలోనే ఆకాశం అంటే ఆ నీరు నింపిన కుండలోని ఆకాశం అంటే ఆ నీటితో ఉన్న ఆకాశం. అంటే ఆకాశం అన్నది నీటిని ఆక్రమించుకొని ఉంటది. కుండలోని ఆకాశము నీటిలోనే ఆక్రమించుకునే ఉంటది. ఓకే, తర్వాత కుండలోని ఆ జలములో పడిన
ప్రతిబింబం, ఆకాశం యొక్క ప్రతిబింబం. మాట్లాడు, మాట్లాడరా. ఆ? హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే హరే కృష్ణ. హరే కృష్ణ. యువబాబు హరే కృష్ణ. జస్ట్ హలో విను. హరే యువబాబు, కృష్ణ రా. ఓ యువ, హరే కృష్ణ, హరే కృష్ణ. మమ్మల్ని అందరు వచ్చి అన్ని కెమెరాలు ఆన్ ఉంటాయి. హరే కృష్ణ. అందరూ ఒకసారి ఫేస్ అవ్వండి. నేనున్నా, ఇక్కడే ఉన్నా. ఓకే, కానీ డిస్టర్బ్ చేయకు, జస్ట్ విను అంతే. పైకి రా, పై తలుపు మాట్లాడు మరి. ఓకే, హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ, హరే కృష్ణ యువ. హరే కృష్ణ. మాయ హరే కృష్ణ. సరే ఇక పో, పరామేశ్వర పో. ఓకేనా? ఇక ఓకే, ఓకే, ఇంకా చాలు. థ్యాంక్ యూ. అదే అదే మ్యూట్ చేయండి. సరే చెప్పండి. మ్యూట్ చేస్తాను. మ్యూట్ చేయండి, రీసౌండ్ వస్తుంది. ఈ కుండలోని జలములో పడిన ఆకాశము, జలములో పడిన ఆకాశము, ఆకాశము ఆకాశం యొక్క ప్రతిబింబము. ప్రతిబింబం ఎట్లా వస్తుంది? నక్షత్రాలు ఏమంటే రావచ్చు కానీ ఆకాశం ఎట్లా వస్తుంది? జలంలో పడ్డ ఆకాశం. దానికి ఏంటంటే, దానికి వాళ్ళు ఏంటంటే ప్రతిబింబ ఆకాశము, ప్రతిబింబ ఆకాశం ఎట్లా ఉంటది అని దీనికి ఒక ప్రశ్న నువ్వెట్లయితే మధు ఎట్లయితే రేజ్ చేశాడో, ఇక్కడ ఈ పుస్తకంలో కూడా వాళ్ళు డౌట్ రేజ్ చేస్తే దానికి చెప్పింది ఏంటంటే, శబ్దం కూడా నిరాకారం. అది శబ్దం అన్నది ఆకాశంలో శబ్దం పోయినప్పుడు అది ప్రతిధ్వని ఇస్తుంది, ప్రతిధ్వని వస్తుంది. అంటే నిరాకారమైన శబ్దం, నిరాకారమైన ఆకాశంలో ఎట్లయితే ప్రతిబింబం ఏర్పడుతుందో, అంటే దాని యొక్క ప్రతిధ్వని ఏర్పడుతుందో, అట్లే ఈ ఆకాశం యొక్క ప్రతిబింబం అన్నది కొంచెం నీటి లోపల ఏర్పడుతుంది. అది మనం చూడలేం, అది మనం రికగ్నైజ్ చేయలేం కదా, దాన్ని ఐడెంటిఫై చేయలేం కదా. దాని లోపల మనకు ఏవైతే ఉంటాయో ఆకాశంలో, కుండలో పడిన ఆకాశం మనకేంటంటే నక్షత్రాలు ఇవన్నీ అవి లోతుగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంటది. ఆకాశం యొక్క ప్రతిబింబం ఉన్నది, ఆ నక్షత్రంతో సహా పడినది, ఆ ప్రతిబింబం ఉన్నది లోతుగా అనిపిస్తుంటది. మనం అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా మనం ఏదైనా పాత్ర లోపల, పెద్ద పాత్ర లోపల నీళ్లు ఉండి అది ఆకాశం యొక్క ప్రతిబింబం చూడాలంటే దాని యొక్క నక్షత్రాలతో సహా అది లోతుగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంటది. ఇది ఒకటి మనం ఈ విధంగా తీసుకొనితే ఇది జలాకాశం ఉంది చెప్పారు. ఈ జలాకాశం దేంతో పోల్చారు? జీవ చైతన్యంతో పోల్చారు. అక్కడ జలాకాశం మొదట ఘటాకాశాన్ని దేంతో పోల్చారు? కూటస్థ చైతన్యంతో. ఈ జలాకాశంలోని జీవ చైతన్యంగా పోల్చారు. తర్వాత మేఘాకాశం అన్నది దానికి మేఘాలకు ఆశ్రయమైన ఆకాశము, దాని ఆశ్రయములో ఉన్న నీరు, 3 మేఘాల్లో ఆశ్రయించిన జలములో ప్రతిబింబించిన ఆకాశము, ఈ 3 కలిపి మేఘాకాశం. మేఘాల లోపల జలాకాశం ఎట్లయితే ఉందో మేఘాకాశం కూడా ఉంది. జలాకాశంలో మేఘం లోపల ఆకాశం ఉంది, దాన్ని మేఘాకాశం అంటే మేఘాలకు ఆశ్రయమైన ఆకాశం. తర్వాత దాని ఆశ్రయంలో ఉన్న నీరు, మేఘం అంటే దానిలో నీరు ఉంటుంది, ఆ నీరు ఆ మేఘాల్లో ఆశ్రయించిన జలములో ప్రతిబింబించిన ఆకాశం. ఈ 3 కలిపి మేఘాకాశం
అంటే ఈ మేఘాకాశాన్ని దేన్ని పోల్చారు? ఈశ్వర చైతన్యానికి పోల్చారు. క్లియరా? ఓకే, ఫర్దర్ కోరిలేట్ చేస్తే క్లియర్ అవుతుంది మా ఇప్పుడు. ఎందుకంటే ఫర్దర్ ఇండివిజువల్ గా తీసుకుంటే మనకు పెద్ద అదిగా ఉండదు, కానీ దాన్ని మళ్ళీ కోరిలేట్ చేసినప్పుడు అంటే ఇక్కడ మనకేందంటే మేఘాకాశం అంటే మనకేం జనరల్గా ఏమవుతుంది, మేఘములున్న ఆకాశం అనే తీసుకుంటాం. కానీ ఇక్కడ చెప్పింది ఏంది, మేఘాల్లో ఆశ్రయించిన ఆకాశము ప్లస్ ఆశ్రయంలో ఉన్న నీరు, ఆ నీటిలో పడిన ప్రతిబింబము, ఇట్లా 3 తీసుకున్నాడు. మనం జనరల్లీ మేఘాకాశం అంటే ఏం తీసుకుంటాం, ఆ మేఘంలో ఉన్న ఆకాశం అని తీసుకుంటాం. కానీ ఇక్కడ ఈశ్వర చైతన్యాన్ని నిరూపించడానికి కొరకు మేఘాకాశాన్ని ఈ విధంగా తీసుకున్నాడు. మేఘాల లోపల ఆశ్రయమైన ఆకాశం, తర్వాత మేఘాల ఆశ్రయంలో ఉన్న నీరు, తర్వాత దానిలో మేఘాల ఆశ్రయించిన జలములో పడిన ప్రతిబింబం. హలో 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 చెప్పండి మా చెప్పండి. ఇట్లా ఇవి మనకు అంటే మేఘాకాశం అన్నది తీసుకున్నప్పుడు ఒకటి మేఘంలో ఉన్న ఆకాశంని కాక వాళ్ళు ఆ మేఘంలో ఉన్న ఆకాశము, ఆశ్రయించిన ఆకాశము, తర్వాత దాని మేఘంలో ఉన్న నీరు, అది నీటిలో పడిన ప్రతిబింబం తీసుకుని ఆ విధంగా మేఘాకాశం చెప్పారు. తర్వాత 4వది మహాకాశ లక్షణము. మహాకాశ లక్షణంలో ఏంటంటే అన్ని పదార్థాల్లో లోపల బయట ఒకే రూపంగా వ్యాపించిన ఆకాశం, దీన్ని మహాకాశ లక్షణంగా తీసుకున్నాను. అట్లా ఇక్కడ చైతన్య యొక్క 4 ప్రకారాలు ఏమైతే తీసుకున్నాడో కూటస్థ చైతన్య లక్షణం అన్నది ఏంటంటే, అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే బుద్ధి లేక వ్యష్టి అజ్ఞానం యొక్క అధిష్టాన చైతన్యం ఏది ఉందో అది కూటస్థ చైతన్యం. అంటే మనకు ఏదైతే శరీరంలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని కూటస్థ చైతన్యం అన్నారు. అంటే ఇక్కడ బుద్ధి లేక వ్యష్టి అజ్ఞానం యొక్క అధిష్టాన చైతన్యంగా తీసుకున్నారు. అంటే బుద్ధి అన్నది యాక్చువల్గా సూక్ష్మ శరీరానికి సంబంధించింది, దాని యొక్క అధిష్టానం చైతన్యం ఏదైతే ఉందో దాన్ని కూటస్థ చైతన్యం. అంటే అంతఃకరణం లోపల ఏదైతే ఉన్నదో అది దాన్ని అధిష్టాన చైతన్యంగా తీసుకున్నారు. బుద్ధి అంటే అంతఃకరణం, దాన్ని వ్యష్టి అజ్ఞానం అని కూడా అంటారు. ఇది క్లియర్ లేదు మా, ఎందుకంటే ఒక ఎంటీ పాట్ లో ఉన్నటువంటి ఆకాశాన్ని మనం ఘటాకాశం అన్నాం. ఘటాకాశాన్ని కూటస్థ చైతన్యంతో పోలుస్తున్నాం. ఘటాకాశమే కూటస్థ చైతన్యం. అంటే ఎంటీ పాట్, దాని లోపల నీరు లేదు అంటే అంతఃకరణం లేదు. నీరు అనేది అంతఃకరణం. ఆ అంతఃకరణంలో ప్రతిబింబించిందా అది మనకు జలాకాశంగా చూపెట్టిండ్రు అక్కడ. కానీ ఇక్కడ కూటస్థ చైతన్యము అని అంటే ఎట్లా ఉండాలి, దేర్ ఇస్ నో అంతఃకరణం అన్నట్టు ఉండాలి, నీరు లేని కుండలాగా ఉండాలి. అంటే మామూలుగా ఒక డెడ్ బాడీ లోపల ఉన్నటువంటి చైతన్యము ఏదైతే రిఫ్లెక్ట్ అయితలేదో అట్లాంటి దాంట్లో ఉన్న చైతన్యం కూటస్థ చైతన్యం అయి ఉండాలి. అది కన్ఫ్యూజన్. ఇక్కడ ఏమంటున్నా అజ్ఞానము వ్యష్టి అజ్ఞానము అనుకుంటే బాగుంటది అని అంటున్నారు కదా, అది కొంచెము అంటే ఇక్కడ వ్యష్టి అజ్ఞానం అంటే
అంటే మనం కుండ అంటే ఘటంలో ఉన్న ఏదైతే ఉందో అది ఆ దాని యొక్క చైతన్యము ఘటాకాశాన్ని మనం అది చైతన్యంగా కూటస్థ చైతన్యంగా తీసుకున్నాం కదా. ఆ కూటస్థ చైతన్యము అన్నది నెక్స్ట్ చూడండి, జీవ చైతన్యం చూస్తే దాన్ని ఎట్లా చెప్పిండో దాన్ని చూస్తే తెలుస్తుంది. ఎందుకనంటే జీవ చైతన్యము అప్పుడు చూసినప్పుడు కూటస్థ చైతన్యము అని అంటే నేను ఎట్లా అనుకున్నాను నేను, ఎందుకంటే ఘటాకాశం అంటే ఎంటీ పాట్ కదా, ఎంటీ పాట్ లో ఎంటీ పాట్ లో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది ఏదైతే నీరు జీవుని లోపల వెళ్ళినప్పుడు అది ఆ జీవుని యొక్క అంటే సూక్ష్మ శరీరం యొక్క అధిష్టానమే అయిపోతుంది కదా. ఎందుకంటే అంతకన్నా వ్యాపించి ఉంటుంది, నీటిలో ఆకాశం ఉంది కదా. అంటే ఇది అధిష్టాన చైతన్యం ఇదే ఏదైతే ఉందో కుండ లోపల ఉన్న ఆకాశం అంటే శరీరంలో ఉన్న చైతన్యము అదే అంతఃకరణం, సూక్ష్మ శరీరంలో ఉన్న అంతఃకరణం, సూక్ష్మ శరీరంలో ఉన్న చైతన్యము అదే అధిష్టాన చైతన్యం జీవునికి. వ్యష్టి అజ్ఞానములోనే జీవత్వం యొక్క బీజము ఉంది. బుద్ధి లేక వ్యష్టి అజ్ఞానం యొక్క అధిష్టాన చైతన్యం అన్నది కూటస్థ జీవ చైతన్య లక్షణం. అంటే ఇది మనం ఇట్లా అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే దీని లోపల కూటస్థం అంటే సూక్ష్మ శరీరంలో ఉన్న ఈ చైతన్యం ఏదైతే ఉందో అదే కూటస్థ చైతన్యం అని. ఇక్కడ ప్రతిబింబ చైతన్యం కాదు, ఇది కూటస్థ చైతన్యం ఉన్నది ఈ సూక్ష్మ శరీరం యొక్క అధిష్టాన చైతన్యం. అంటే ఈ సూక్ష్మ శరీరానికి యాక్చువల్గా అధిష్టానం ఏంటి? చైతన్యము కూటస్థ చైతన్యమే అధిష్టానం. జీవ చైతన్య లక్షణం ఏర్పడుతుంది. జీవ చైతన్య లక్షణం లోపల పైన చెప్పిన కూటస్థ చైతన్యము ప్లస్ అనంత జన్మల యొక్క వాసనలు లేక కర్మ సంస్కారాలు, బుద్ధి అంతఃకరణం ఉన్న ఆ బుద్ధి అంటే బుద్ధితో కలిసిన కర్మ సంస్కారాలు. అంటే జీవ చైతన్యం అంటే ఏంది? కూటస్థ చైతన్యం ఉన్నది, దాని లోపల సూక్ష్మ కూటస్థ చైతన్యము, తర్వాత ఈ కర్మం అంతఃకరణంలో ఉన్న అనేక జన్మ వాసనలు అయితే నీటిని ఇక్కడ ఈ అనంత జన్మల యొక్క వాసనలతో కూడుకున్న బుద్ధి అని, బుద్ధి లేక అంతఃకరణం అని తీసుకున్నారు. ఏదైతే మనం జలాకాశం తీసుకున్నాం కదా, జలాకాశం అంటే ఆ జలం లోపల ఉన్న ఆకాశం, అదే అనంత జన్మల యొక్క వాసన లేక కర్మ సంస్కారాలు బుద్ధి ఉన్న బుద్ధి. అంతఃకరణం అన్నది సెపరేట్గా తీసుకో. కూటస్థ చైతన్యం అన్నది అధిష్టాన చైతన్యం, దాని లోపల ఆ నీటిలో ఉన్న ఆకాశాన్ని లెక్క నీటిలో ఉన్న చైతన్యం, నీటిలో అంటే సూక్ష్మ శరీరంలో ఉన్న చైతన్యం, సూక్ష్మ శరీరంలో ఉన్న చైతన్యము ప్లస్ అనంతఃకరణం అందు ఎన్నో జన్మల సంస్కారాలతో కూడినది అది, ప్లస్ ఈ సంస్కారాలు కూటస్థ చైతన్యం యొక్క ప్రతిబింబం ఉన్నది ఈ అంతఃకరణం నందు పడటం వల్ల ఏర్పడినది ప్రతిబింబం. ఈ మూడు కలిపి జీవ చైతన్య లక్షణంగా తీసుకున్నారు.
ఇది అజ్ఞాన లక్షణమా, ఇది జ్ఞాన లక్షణమా, జీవ చైతన్య లక్షణం? దీని అజ్ఞానం అంటే జ్ఞాని లక్షణం. జ్ఞాని అయితేనో జ్ఞాని లక్షణం. జ్ఞాని లక్షణం కూటస్థ చైతన్యమే. అజ్ఞానం అయితే కూడా జీవ లక్షణమే కదా. అజ్ఞానికి కూడా జీవ చైతన్య లక్షణమే, జ్ఞానికి కూడా జీవ చైతన్య లక్షణమే. అక్కడ అజ్ఞాని స్పెసిఫిక్ అజ్ఞాని ఏమనుకుంటాడంటే అజ్ఞాని కూటస్థ చైతన్యం అనుకోడు. వాసనలతో కూడిన మమేక, దానికి వాసనతో కూడిన అంతఃకరణము మమేకం, దాని యందు మమేకమై ఉన్న చైతన్యం అంటే ప్రతిబింబం. ఇది కరెక్టే. కానీ అక్కడ ఏమన్నాడు, కూటస్థ చైతన్యం డిఫైన్ చేసినప్పుడు అది అజ్ఞాని అజ్ఞానము యొక్క అది అన్నాడు. కూటస్థ చైతన్యం డిఫైన్ చేసినప్పుడు చూడండి మీరు, కూటస్థ చైతన్యం లోపల కూటస్థ చైతన్యం అన్నది అధిష్టానంగా తీసుకున్నాడు. ఈ అధిష్టానం దేనికి తీసుకున్నాడు? అంతఃకరణం అంటే ఏదైతే అంతఃకరణం ఉందో అంతఃకరణానికి అధిష్టానంగా తీసుకున్నాడు. అంటే ఇప్పుడు సూక్ష్మ శరీరం లోపల ఏదైతే చైతన్యం ఉందో అది అధిష్టాన చైతన్యం, అదే అధిష్టాన చైతన్యంగా తీసుకున్నాడు. అంతఃకరణం లోపల చైతన్యం ఉంటుంది కదా, అంతఃకరణంలో చైతన్యం ఉంటుంది, చైతన్యం పక్కనే అంతఃకరణం ఉంటుంది. ఈ చైతన్యము యొక్క ప్రతిబింబం అంతఃకరణంలో పడుతుంది. ఆ అంతఃకరణంలో పడటం వల్ల ఏమవుతుంది, చైతన్యము అది అంతఃకరణంలో ఉన్న సంస్కారాలన్నీ తన మీద వేసుకుంటుంది. అంటే అంతఃకరణాన్ని తనదిగా భావించుకుంటుంది. అంతఃకరణం లేక బుద్ధి అందున పడిన చైతన్యం యొక్క ప్రతిబింబము, దీన్ని చిదాభాస అని కూడా అంటారు. పై మూడు కలిసినవి జీవ చైతన్యం. మూడు అంటే ఇక్కడ కూటస్థ చైతన్యం ప్లస్ అంతఃకరణంలో ఉన్న వాసనలు సంస్కారాలతో కలిసి ఉంది. తర్వాత మూడు అంతఃకరణంలో పడిన చైతన్యం యొక్క ప్రతిబింబం, దీన్ని చిదాభాస అంటే ఈ మూడు కలిపి జీవ చైతన్య లక్షణంగా తీసుకున్నాడు. ఇక్కడ ఒక్క ఆభాసనే జీవుడు అని అనటం లేదు. అంటే మనం జనరల్ గా ఏమనుకుంటాం అంటే ఆభాసనే జీవుడు అని అనుకుంటాం, అంటే ఒక ప్రతిబింబమే జీవుడు అని అనుకుంటాం. కాదు, జీవుడు అంటే దాంట్ లోపల కూటస్థ చైతన్యం ప్లస్ అంతఃకరణం, అంతఃకరణంలో పడిన ప్రతిబింబం, ఈ మూడు కలిపి జీవ చైతన్యం, జీవుడు. జీవాత్మ అనే పరమాత్మ అని అనటానికి కారణం ఇదే. ఏదో అడుగుతున్నారు మాస్టర్, ఏదో అడుగుతున్నారు చూడండి. యాక్చువల్లీ ఇది మనకు మనం ఆత్మ చదివిన బుక్ లో చదివినప్పుడు స్థూల చైతన్యము ప్లస్ సూక్ష్మ చైతన్యము ప్లస్ వాటి యొక్క ప్రతిబింబాలు మూడు కలిపినప్పుడు ఇది చెప్పాడు కదా. టేబ్లెట్ ఫామ్ ఇచ్చారు కదా మనం, గుర్తుందా? బుక్ వచ్చి ఆ బుక్ లో చెప్పారు సేమ్. అది కంపేర్ చేస్తే సేమ్ అవుతుంది. అది ఇఫ్ యూ కంపేర్ ద సేమ్ అదే అవుతుంది. కంపారిజన్ చేస్తే జీవిత చైతన్యానికి ఆ మూడు ఇచ్చారు దానిలో, ఆ బ్లాక్లలో ఆ మూడు బ్లాక్స్ ఇవే. అంటే మనం జీవ చైతన్యం అనే వరకు ఏమంటే ఉట్టి ప్రతిబింబం అని తీసుకోకూడదు. ఈ దీని లోపల కూటస్థ చైతన్యాన్ని తీసుకోవాలి. అంతఃకరణంలో ఎన్నో జన్మల సంస్కారాలతో కూడిన అంతఃకరణం తీసుకోవాలి. మళ్ళా అంతఃకరణంలో పడిన ప్రతిబింబం తీసుకోవాలి. అంటే అంతఃకరణంలో పడిన ప్రతిబింబం అంటే ఏంటంటే అది ఈ సూక్ష్మ శరీరాన్ని యొక్క కర్మ వాసనలో అవన్నీ కలిపి తనది మమేకమై ఉంటుంది కదా, తను దాన్ని చిదాభాస అని అంటారు. అధ్యాస అని చెప్తుంటారు, మనకు అధ్యాస అని కూడా అంటారు. అంటే ప్రతిబింబాన్ని అధ్యాస కూడా అని అంటారు. ఇక్కడ ఒక ఆభాసనే జీవుడు అనటం లేదు. దానికి మళ్ళీ ఎట్లయితే ఘటాకాశము, ఘటంలోని జలము, మరి జలంలోని ప్రతిబింబం, ఈ మూడు కలిపి జలాకాశం ఏ విధంగా అనుకుంటా అంటారో అట్లనే
అదేవిధంగా కూటస్థము కూడా ఎన్నో జన్మల సంస్కారంతో కలిసి ఉన్న అంతఃకరణము, మరి అంతఃకరణములో పడిన చైతన్య ప్రతిబింబము చిదాభాస, ఇవన్నీ కలిపి జీవుడు అంటారు. ఇది క్లియర్ అయిందా? ఓకే మరి ఫర్దర్ తీసుకుంటుంటే అదైతే. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే అంతఃకరణంలో పడిన చైతన్య ప్రతిబింబము చిదాభాస జీవుడు అంటారు. ఈ లక్షణములో బుద్ధి యందు కూటస్థం యొక్క ప్రతిబింబం కానీ బ్రహ్మ చైతన్యం యొక్క ప్రతిబింబం కాదు. ఇక్కడ ఒకటి ఏం చెప్పాడంటే ఇక్కడ కూటస్థం యొక్క ప్రతిబింబం కానీ బ్రహ్మ చైతన్యం యొక్క ప్రతిబింబం కాదు. అంటే ఇక్కడ దాన్ని కూటస్థం అని సెపరేట్ చేశాడు కదా, కూటస్థ చైతన్యం అని. అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నది ఏదైతే చైతన్యం ఉందో అది కూటస్థ చైతన్యం, దాని యొక్క కూటస్థంలో పడిన ప్రతిబింబము అని, అది కూటస్థ యొక్క ప్రతిబింబం కానీ బ్రహ్మ చైతన్యం యొక్క ప్రతిబింబం కాదు. అంటే కూటస్థ చైతన్యమే దగ్గర ఉంది కాబట్టి కూటస్థ యొక్క చైతన్యం యొక్క ప్రతిబింబమే అంతఃకరణ ఉంది పడుతుంది కాబట్టి అది కూటస్థ యొక్క ప్రతిబింబం అని చెప్పారు. ఇక్కడ ఇంకోటి ప్రతిబింబం అంటే అర్థం కూడా సెపరేట్ చేశారు. ప్రతిబింబం అంటే మనం అనుకున్నట్టు అద్దంలో పడిన మన ప్రతిబింబం అన్నట్టు కాకుండా ఇక్కడ ప్రతిబింబం అంటే బుద్ధి ముందు కూటస్థం ఉన్నదని, కూటస్థం యొక్క ప్రతిబింబం బుద్ధిలో పడుతుందని ఈ ప్రకరణంలో ప్రతిబింబం అనే శబ్దం యొక్క అభిప్రాయం కాదు అన్నాడు. ఏమంటే ఏ విధంగానైతే ఎర్రటి రంగు పూల మీద స్ఫటిక పెట్టితే, ఒక ప్రిజము పెడితే పూల యొక్క ఎర్రటిదనము కనిపిస్తుందో అది స్ఫటికలోని ఎర్రటిదనము యొక్క పూల రంగు యొక్క ప్రతిబింబం. అదేవిధంగా కూటస్థం యొక్క ఆశ్రమంలో ఉన్న ఏ బుద్ధి దానిలో కూటస్థుని ప్రకాశం అంటే కూటస్థుని సామాన్య జ్ఞానం యొక్క విశేషత అన్నది కూటస్థుని ప్రతిబింబం. అంటే ఒక ప్రిజం ముందు ఒక గులాబీ పువ్వు పెడితే దాని రంగుతోని విశేషంగా ప్రకాశం కనిపిస్తుంటుంది. అంటే సామాన్యమైన దాన్ని విశేషంగా ఏదైతే కనిపిస్తుందో అది అంతఃకరణం లోపల ఏదైతే పడిన ప్రతిబింబం లెక్క ఎట్లా ప్రకాశం దాని అధ్యాస అవుతుందో, చిదాభాస రూపంగా తయారవుతుందో అట్లే ఇది విశేషత కూటస్థుని యొక్క ప్రతిబింబం. కానీ ఒక డౌట్ ఉంది మా ఇక్కడ ఏంటంటే కూటస్థ చైతన్యం వేరు బ్రహ్మ చైతన్యం వేరు అన్నాడు. ఎట్లా వేరైతుంది? కూటస్థ చైతన్యం అయితేంది, బ్రహ్మ చైతన్యం అయితేంది. ఘటాకాశం వేరు మహాకాశం వేరు కాదు కదా. కూటస్థ చైతన్యం అన్నది ఇప్పుడు మనం దానికి సూక్ష్మ శరీరాన్ని మనం పట్టుకుంటే మనం దాన్ని ఉపాధిని బట్టి మనం సెపరేట్ చైతన్యంగా తీసుకున్నాం కదా. ఉపాధిని బట్టి చేస్తున్నాం, చైతన్యాన్ని లిమిటెడ్ చేస్తున్నామా? చైతన్యాన్ని లిమిటెడ్ చేయటం లేదు. ఇక దీని లోపల ముందు ఏం చెప్పాడంటే కూటస్థ చైతన్యము బ్రహ్మ చైతన్యం ఒకటే అని చెప్పాడు. ఉపాధులను బట్టి సెపరేట్ గా చెప్పబడినా కానీ అది యాక్చువల్ గా రెండు ఒకటే. కూటస్థ చైతన్యం తర్వాత బ్రహ్మ చైతన్యము ఒకటే. ఓకే ఓకే. అది ఏకదేశీయంగా తీసుకొని మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్ బ్రహ్మ చైతన్యం గురించి చెప్పాను ఒకసారి నేను చెప్పినప్పుడు. ఇంకా ఉంది, ముందు వస్తుంది, ఇంకా రాలే. ఇంకా ముందు ఇక్కడ ప్రతిబింబం మళ్ళా చదువుతున్నాను. ఇక్కడ ప్రతిబింబం అంటే బుద్ధి ముందు కూటస్థం ఉన్నదని, కూటస్థం యొక్క ప్రతిబింబం బుద్ధిలో పడుతుందని ఈ ప్రకారంలోని ప్రతిబింబం అనే శబ్దం యొక్క అభిప్రాయం కాదు. దానికి స్పష్టీకరణ ఏం చేశారంటే ఏమంటే ఏ విధంగానైతే
ఎర్రటి రంగు పూల మీద స్ఫటిక అది ప్రిజము పెట్టితే ఆ స్ఫటిక యందు పూల యొక్క ఎర్రటి ధనము కనిపిస్తుందో అది స్ఫటికలోని ఎర్రటి ధనము పూల రంగు యొక్క ప్రతిబింబం. అదేవిధంగా కూటస్థం యొక్క ఆశ్రయములో ఉన్న ఏ బుద్ధి అంతఃకరణం, బుద్ధి అంటే అంతఃకరణం కదా, దానిలో కూటస్థుని ప్రకాశం అంటే కూటస్థుని సామాన్య జ్ఞానం యొక్క విశేషత అన్నది కూటస్థుని ప్రతిబింబం. సామాన్యం అంటే ప్రిజం ఉట్టిగా పెట్టినప్పుడు సామాన్యంగా లైట్ ఉంటుంది. ఎప్పుడైతే దాని లోపల దానికి పూల రంగుది ఏదన్నా రంగులది వస్తువు పెడితే దాని యొక్క విశేషమైన ప్రకాశం అది ప్రతిబింబం అన్నమాట. ఆ విశేషత అన్నదే ప్రతిబింబం. తర్వాత సామాన్య ప్రకాశమునకు స్వచ్ఛమైన ఉపాధి సంబంధము కలిగితే ఉపాధి వలన విశేష ప్రకాశం వస్తుంది. సామాన్య ప్రకాశమునకు స్వచ్ఛమైన ఉపాధి సంబంధం కలిగితే ఆ ఉపాధి వలన విశేష ప్రకాశం వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్, దీపం మీద గాజు బుగ్గ పెట్టితే విశేష ప్రకాశం వస్తుంది. అదేవిధంగా బుద్ధి అంతఃకరణం అన్నది అపంచీకృత పంచమహాభూతాల సత్వగుణ కార్యమై ఉంది కాబట్టి స్వచ్ఛంగా ఉంది. దీనివల్ల కూటస్థం యొక్క జ్ఞానము అంతఃకరణములో విశేష ప్రకాశం అన్నదే కూటస్థం యొక్క ప్రతిబింబము. ఇక్కడ బుద్ధి అంతఃకరణం అన్నది ఏంటంటే అపంచీకృత అంటే పంచీకృతం కాని పంచమహాభూతాల నుంచి భూతాల యొక్క సత్వగుణం నుంచి తయారైంది అంతఃకరణం. అది అందుకొరకే రిఫ్లెక్టింగ్ మీడియాగా తయారై ఉంది కాబట్టి స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి ఆ రిఫ్లెక్షన్ అన్నది వస్తుంది. అందువల్ల కూటస్థ యొక్క జ్ఞానం అంతఃకరణంలో విశేష ప్రకాశం అన్నది కూటస్థం యొక్క ప్రతిబింబం. మరి దాన్నే ఆభాస అంటారు. దాన్నే మనం ప్రతిబింబము, దాన్నే ఆభాస అంటాము, అధ్యాస అంటాము. అక్కడక్కడ బ్రహ్మ చైతన్యం యొక్క ప్రతిబింబము బుద్ధి అంతఃకరణంలో పడుతుందంటారు. కారణము కూటస్థము స్వరూపంగా బ్రహ్మనే ఒకటే ఉంది. ఇక్కడ చెప్పాడు, ఇక్కడ స్పష్టం చేశాడు. అక్కడక్కడ అంటారట బ్రహ్మ చైతన్యం యొక్క ప్రతిబింబమే అంతఃకరణలో బుద్ధి అంది అంతఃకరణం పడుతుంది. కారణము కూటస్థము స్వరూపంగా బ్రహ్మనే ఒకటే అయి ఉంది. అంటే కూటస్థము బ్రహ్మ సెపరేట్ కాదు. కూటస్థ చైతన్యము బ్రహ్మ చైతన్యము రెండు ఒకటే. ఇక్కడ మనకు ఇదివరకు ఉన్న డౌట్ క్లియర్ చేశారు. హలో, క్లియర్ వినబడుతుందా? వినబడుతుంది వినబడుతుంది. ఇది వీడియో పోయింది అందుకు లేదు, పెడతాను నేను, నాది పెడుతున్నాను. వినపడుతుంది వినబడుతుంది. చైతన్యంలో ఉపాధి తీసేస్తే బ్రహ్మ చైతన్యానికి ఈక్వల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ చైతన్యం అంతఃకరణం అనేది సూక్ష్మ శరీరం అనే అంతఃకరణం ఏదైతే ఉందో ఇది స్వచ్ఛమైంది. ఎందుకంటే ఇది సత్వగుణ ప్రధానమైంది. ఇది యాక్చువల్గా అపంచీకృత పంచమహాభూతాల యొక్క సత్వగుణంతో తయారైంది అంతఃకరణం. అందుకోసమే ఇక్కడ యాక్చువల్గా మనకు ఈ ప్రతిబింబం అనేది ఇక్కడ పడుతుంది. ఇక్కడనే యాక్చువల్గా మనకు పరమాత్మ యొక్క ప్రతిబింబం అనేది ఇంట్లో ఉంటుంది. కూటస్థ చైతన్యంలో అంతఃకరణం ఉన్నదా? కూటస్థ చైతన్యం అంతటా ఉన్నది. అంతఃకరణంలో ఉంది కదా. కూటస్థ చైతన్యము అంతఃకరణంలో పడటం వల్లనే మనకు ఏదైతే మమేకమవుతామో, మనము
బంధించుకుంటాము. మనం సూక్ష్మ శరీరాన్ని మనస్తే నేనని అనుకుంటాము, శరీరమే నేను అనుకుంటాము, మనసు బుద్ధి నేనని అనుకుంటాం కదా. దానికి కారణం అదే అన్నట్టు, ఆ చైతన్యము ఆ ప్రతిబింబము వల్లనే మనకు అట్లా అనిపిస్తుంటది. దేని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? హలో, వినిపిస్తుంది మా ఎవరైనా డౌట్ అడుగుతారేమో అని చూస్తున్నా. డౌట్ కంటే కాంటెంప్లేట్ చేయాలి. ఇది ఏంటంటే కొద్దిగా కాంటెంప్లేషన్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చైతన్యము శరీరాన్ని కలవటం, ఆత్మ అనాత్మను కలవటం. యాక్చువల్గా అహంకారం అన్నది ఎవరికి ఉంది? అసలు అహంకారం అన్నది ఏదైతే మనం అహంకారం అని అనుకుంటాం, బుద్ధి నేను, శరీరం నేను, మనస్సు నేను ఏదేదో అనుకుంటాం, అది ఎవరికి ఉంది? ఆత్మకైతే లేదు, శరీరానికి కూడా లేదు. ఈ రెండు కలుపుతూనే అవి యాక్చువల్గా దానికి కలవటం అంటేనే దాని ప్రతిబింబ రూపంగా మనకు ఈ అధ్యాస రూపకంగా మనకు ఏర్పడుతుంది. మనకు ఏదైతే సూక్ష్మ శరీరాన్ని మనం అయితే నేను అనుకుంటున్నామో, స్థూల శరీరాన్ని మనం నేను అనుకుంటున్నామో, దానికి కారణం చైతన్యం అన్నది చైతన్యం యొక్క ప్రతిబింబం వల్లనే జరుగుతుంది. ఆ ప్రతిబింబం అన్నది అంతఃకరణలో పడటం వల్ల ప్రతిబింబం ఏర్పడుతుంది. దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకోవాలంటే దీన్ని కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనము వ్యష్టిగా తీసుకుంటే జీవ చైతన్యం దగ్గర కూటస్థ చైతన్యం దగ్గర కదా మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు కూటస్థ చైతన్యం అంటే ఏంది? ఇప్పుడు సుధాకర్ మా అడిగిన డౌట్ ఏంటంటే, కూటస్థ చైతన్యంలో అంతఃకరణం ఉందా? ఎందుకంటే కుండతోటి మనం కంపేర్ చేస్తున్నాం. ఒక కుండ, ఖాళీ కుండలో ఆకాశాన్ని చైతన్యం లాగా తీసుకుంటే, ఖాళీ కుండ అనేది ఒక ఉపాధిగా తీసుకుంటే, సో అక్కడ అంతఃకరణం అనేది జలం లేదు కాబట్టి అది ఘటాకాశం అయిపోయింది. అక్కడ జలం లేదు. అక్కడ జలం అంటే జలాన్ని అంతఃకరణంతో పోల్చిండు. సో అందుకని సుధాకర్ మావయ్య అడుగుతున్నారు, కూటస్థ చైతన్యంలో అంతఃకరణం ఉందా అని. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక వ్యష్టిగా స్థూల సూక్ష్మ కారణ 3 శరీరాలు ఉన్నాయి. దాని లోపల అంతఃకరణం కూడా ఉంది, దాని లోపల ఆత్మ కూడా ఉంది, దాని లోపల చైతన్యం కూడా ఉంది. ఆత్మ అంటే చైతన్యం ఉంది. ఏ చైతన్యం అయితే ఉందో అది కూటస్థం. అది ఏం చేయదు, కూటస్థంగా ఉంటది. ఒక వాడు అవసలోడి దిమ్మె ఉంటది కదా, దాన్ని ఏమంటారు, దాగలి అంటారు. దాగలి లాగా ఉంటది. దాని మీద ఎన్నో మార్పులు చెందుతుంటాయి కానీ దాగలి లాగానే ఉంటది. సో అట్లా ఈ చైతన్యం అనేది ఏ మార్పు చెందకుండా ఈ సంఘాతం లోపల ఉంటది. ఈ 3 శరీరాలు ఏదైతే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, అవే వాసనలు, అవే వాటినే చెప్పిండు ఇక్కడ. వాసనలనే కారణ శరీరం. సో సూక్ష్మ శరీరం అంటే అంతఃకరణం, బుద్ధి, ఇవన్నిటి కలిపి. సో ఇవి అన్నీ కలిపిన సంఘాతంలో ఏ చైతన్యం అయితే ఉన్నదో అది కూటస్థ చైతన్యం. కూటస్థ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? కూటస్థ చైతన్యం బ్రహ్మ చైతన్యమే. కాకపోతే దీంట్లో కుండ లోపల ఉన్న ఆకాశం ఎట్లయితే లిమిటెడ్ గా అనుకుంటున్నామో మనము, అట్లా మన లోపల ఉన్న చైతన్యాన్ని ఒక లిమిటెడ్ అనుకుంటున్నాం మనం. అది కూటస్థం అయిపోయినప్పుడు ఆ కూటస్థ చైతన్యము అంటే ప్యూర్ అది బ్రహ్మ చైతన్యమే కూటస్థ చైతన్యము. కాకపోతే ఈ ఉపాధిలో ఉంది. ఏ ఉపాధులు? ఈ సంఘాతం లోపల ఉంది. అంటే ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, స్థూల సూక్ష్మ కారణ శరీరం యొక్క కాంప్లెక్స్ లో ఉన్న చైతన్యము కూటస్థ చైతన్యం. ఎప్పుడైతే దాని యొక్క రిఫ్లెక్షన్ అవుతుందో, ప్రతిబింబం అంటే క్లియర్ గా చెప్పిండు, ప్రతిబింబం అంటే నథింగ్ బట్ సూపర్ ఇంపోజిషన్. ఎప్పుడైతే ఈ చైతన్యం సూపర్ ఇంపోజ్ అయిందో దాని మీద, అంతఃకరణం మీద,
ఏదైతే అన్నిటి మీద సూపర్ ఇంపోజ్ అవుతుంది, శరీరం మీద అవుతుంది. కాకపోతే ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది సన్ మీద రిఫ్లెక్ట్ అయినట్టుగా బుద్ధిలో రిఫ్లెక్ట్ అవుతుంది. బుద్ధి నుంచి మనస్సు, మనస్సు నుంచి పంచప్రాణాలు, అన్నిట్లలో రిఫ్లెక్షన్ స్థూల శరీరంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అయినప్పుడు అది జీవ చైతన్యం అవుతుంది. రిఫ్లెక్షన్ లేకుండా రిఫ్లెక్ట్ కాని అటువంటి ఒక్క చైతన్యాన్ని తీసుకుంటే కూటస్థ చైతన్యం, శరీరంలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది వెస్ట్గా చెప్తున్నాను నేను, అది కూటస్థ చైతన్యం. కానీ రిఫ్లెక్షన్ అయ్యి యాక్టివేట్ అయిపోయిందంటే అది జీవ చైతన్యం. సో అప్పుడు దానికి మనకు లైఫ్ వచ్చినట్టుగా, లైఫ్ ఉన్నట్టుగా, అన్ని చేస్తున్నట్టుగా, ఇవన్నీ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా ఆ భాష కలుగుతుంది. అప్పుడు అది 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 జీవ చైతన్యం. అంటే ఇంప్యూర్ అన్నట్టు, అందులో ఇంప్యూరిటీస్ అవుతుందా? ఆ ప్యూర్ చైతన్యం యొక్క ప్రొజెక్షన్ వల్ల ఇవి ఇంప్యూరిటీసే. ఎందుకంటే వాసనలు అనేటువంటి ఏంటి, అవన్నీ ఇంప్యూరిటీసే, మనకు జన్మల నుంచి వచ్చిన సంస్కారం అది. సో ఇవి అన్నిటితో కూడి మనతోటి ఏవైతే చేపిస్తుందో అది జీవ చైతన్యం. అది అదే జలాకాశం అన్నాడు. ఎందుకంటే అక్కడ ఏం తీసుకున్నాడు, అక్కడ కుండ తీసుకున్నాడు, జలం తీసుకున్నాడు, ఆకాశం తీసుకున్నాడు, దాంట్లో పడేటువంటి రిఫ్లెక్షన్ తీసుకున్నాడు. అవన్నీ తీసుకున్నప్పుడు జలాకాశం అయిపోయింది. సో దాన్ని ఇక్కడ జీవ చైతన్యంతో అట్లా పోలుస్తున్నాడు. మన కన్ఫ్యూజన్ ఎక్కడైతే ఉంది అని అంటే కూటస్థ చైతన్యము, జీవ చైతన్యం లోపల కూటస్థ చైతన్యము యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నదాన్ని కూటస్థ చైతన్యము, రిఫ్లెక్ట్ అయినాక జరిగేది ఏదైతే ఉందో జీవత్వం వచ్చిందో అది జీవ చైతన్యం. సో అట్లా అట్లా అంటే ఇక్కడ జీవ చైతన్యము, జీవ చైతన్యము అంటే రేపు మళ్ళీ రిపీట్ చేద్దాం ఇది పూర్తిగా, ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్. దీన్ని కంటిన్యూషన్ చేద్దామా రేపు ఏం చేద్దామంటే జీవ చైతన్యం వరకు అది అయింది కదా, ఈశ్వర చైతన్యం నుంచి తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఒక్కసారి దాని జస్ట్ చెప్పి ఇట్లా, సో మనకు కన్ఫ్యూజన్ దూరం అవుతుంది. సో జీవ కరెక్ట్ గా నువ్వు అశోక్ చెప్పినట్టు కరెక్ట్ ఇది ఉంది. అది అదే అట్లే అంటే కూటస్థ చైతన్యం ఉన్నది, కూటస్థ చైతన్యం అన్నది ఉట్టి ఘటాకాశం లోపల చూపించాడు కదా. అది ఎందుకు చెప్పాడంటే కూటస్థ చైతన్యం అన్నది యాక్చువల్గా ప్రతి శరీరంలో ఉంది అని చెప్పడానికి. శరీరం అనే కుండ లోపల చైతన్యం ఉంది, దాన్నే కూటస్థ చైతన్యం అన్నాం అని తర్వాత బింబ చైతన్యమే కూటస్థ చైతన్యం అంటే మన శరీరంలో ఉన్న బింబ చైతన్యమే కూటస్థం. బింబ చైతన్యం అది ఎప్పుడైతే ప్రతిబింబిస్తుందో అప్పుడు ప్రతిబింబ చైతన్యం అయ్యి అప్పుడు జీవత్వం వస్తుంది దానికి. ఎందుకంటే దాని మీడియా అది అంతఃకరణంలో బుద్ధి లోపల అది రిఫ్లెక్ట్ కావాలి, అయితేనే దానికి మనకు ఆ బుద్ధి. అయితే ఇక్కడ జీవుడు ఇక్కడ స్పెషల్లీ ఏంటంటే చెప్పింది ఏంటంటే జీవుడు అని అంటే మనం ఉట్టి ప్రతిబింబం అని తీసుకోకూడదు. దీంట్లోపల కూటస్థ చైతన్యము ప్లస్, ఎందుకంటే బింబం లేకుండా ప్రతిబింబం రాదు కదా, బింబం లేనిది ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది? సో బింబమే మెయిన్ అధిష్టానం, అన్నిటికీ అధిష్టానం అదే. కాబట్టి అధిష్టాన చైతన్యం అదే, కూటస్థ చైతన్యం అదే, సో బ్రహ్మ చైతన్యం అదే. సో అది లేనిది ఏది లేదు ఇక. సో అది ఉంది, అది ప్రతిబింబించే మీడియా పక్కా ఉండాలి, అది కూడా పక్కా ఉంటేనే అవుతుంది అది. అందుకోసమే జీవుడే పరమాత్మ అని అనటానికి కారణం ఏంటంటే జీవుడి లోపల ఈ మూడు ఉన్నాయి. అంటే ఇక్కడ చైతన్యం ఉంది, కూటస్థ చైతన్యము ప్లస్ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఇవన్నీ శరీరాలు, తర్వాత ప్లస్ వాటి లోపల పడిన ప్రతిబింబం అంటే వాటి సంపర్కం వల్ల ఏర్పడినది. ఎట్లయితే ప్రతిబింబం అంటే మనకు ఏదో సెపరేట్ ఉంది అని కాదు, దాని లోపల కలిసి ఉందే. ఆ కలిసి ఉండటం వల్ల విశేషంగా తయారైంది అది. ఎందుకంటే కూటస్థం అన్నది అంతటా వ్యాపించి ఉంది కదా. ఈవెన్ స్థూల శరీరము, సూక్ష్మ శరీరం అన్ని శరీరాల్లో కలిసి ఉంది. అది సెపరేట్ ఉంది, ఇది సెపరేట్ ఉంది అన్నట్టు కాదు కదా. అవును, ఐ థింక్ ఇక్కడ అంటే అది ఇది కలవటం వల్లనే అది విశేషమైన ప్రభావం వస్తువు ఏదైతే అవుతుందో దాన్ని యాక్చువల్ ప్రతిబింబం అన్నారు. అవును, ఐ థింక్